ఫరిష్త అంటే ఒక దేవదూత అంటే ఒక్క సమస్య ఒక సమయంలో డబుల్ లైట్ గా ఉండడం కాదు, కానీ ఎల్లప్పుడూ మనసా వాచ సంబంధాలు సంపర్కంలో ఉన్న ఉన్న ఎప్పుడు డబుల్ లైట్ గా తేలికగా తేలిగ్గా ఉన్నది సరైన వస్తువులుగా ఉంటుంది. సులువుగా ఉన్నవి నచ్చుతుందా, లేకపోతే కష్టంగా ఉన్నవి నచ్చుతుందా? బరువుగా ఉన్నవి నచ్చుతుంది, సులువుగా ఉన్నది నచ్చుతుంది కదా. ఫరిష్త అంటే దేవదూత అంటే ఎవరైతే అందరికీ అందరి యొక్క ఇద్దరు కాదు, అందరికీ అందరికీ ప్రియమైన వాళ్ళు, తర్వాత అతీతంగా ఉండడము. ప్రియంగా ఒకటే కాదు, ప్రేమగా కాదు, ఎంత ప్రేమతోటి ఎంత ప్రియంగా ఉంటారో అంత అతీతంగా ఉండడం. దాని యొక్క ఫరిష్తా మన చిహ్నం. దేవదూత ఒక చిహ్నం ఏంటంటే అదే అందరికీ ప్రియమైన వాళ్ళు అయి ఉంటారు. మంచిది. ఓం శాంతి. అవ్యక్తి పరివారికి స్వాగతం. ఇవాల్టి రోజు 18వ రోజు. పవిత్రత ఒక వ్యక్తిత్వం, డబల్ లైట్, పవిత్రమైన ఆత్మ. ఇప్పుడు మనము మోయిని దీది నుంచి విందాము. ఓం శాంతి అందరికి. ఇవాళ నా చుట్టూ చాలా చాలా స్నేహితులు ఉన్నారు. నాకు చాలా ఇక్కడ లెక్క పెడుతుంటే 8 మంది ఉన్నారు. అవును, బాబా అంటున్నారు మనము డబుల్ లైట్ ఉండాలి అని. సమస్య ఒక సమయంలోనే కాకుండా బాబాని స్మృతి చేసుకున్నప్పుడు 2 రోజుల నుంచి స్పష్టంగా అవుతోంది. 2 రోజుల నుంచి ఒకటి నిన్న ఆలోచిస్తున్నప్పుడు నిన్న 100కి 100 పాళ్ళు పవిత్రంగా ఉండాలి. అదే పవిత్రత అంటే. అంటే ఏది గతంది కానీ కష్టంది కానీ ఎలాంటిది ఆ పవిత్రత అన్నది ఉద్భవిస్తుంది మన అవగాహనలో. ప్రధానం పొద్దున చదివినది మురళి నుంచి బాబా చెప్పిన ప్రతి ఒక్క జ్ఞానంలో
అంటే అది అది ఇవాళ రోజంతా ఆలోచిస్తున్నాను. నాకు ఎక్కువ అనుభవం ఉండాల్సిన అవసరం లేదు. కానీ బాబా అన్నారు, "మీరు అతిథుల కింద భావించండి. మీ యొక్క కర్మలు, కార్యాలు ఉన్నతంగా ఉంటాయి. మీ స్థితి కూడా ఉన్నతంగా ఉంటుంది. అప్పుడు మీరు మాకు అతీతంగా ఉండే అనుభవం ఉంటుంది. అది అది ఇవాల్టి వరదానం." కొన్ని సార్లు రోజంతా ఈ అవగాహనలో ఉంటూ నేను అంటే ప్రయత్నం చేసి ఆత్మ శరీరంలో అతిథి లాంటిది. నేను ఎప్పుడైతే అలా ఆలోచిస్తే నేను ఆత్మ ఈ శరీరంలో అతిథిని అని ఆలోచిస్తే ఎలాగనిపిస్తుంది? దాన్ని ఒక నమ్మకం ఈ యొక్క ఈ అనుభవంతోటి దానికి వచ్చే పోగు చేసుకుని నా భావనలేంటి, నాలోని మార్పులు ఏమున్నాయి అన్నది. దానికి అనుభవం ఉంటుంది. అలానే రోజు ప్రతి ఉంటాయి. ఇవాళ ప్రొద్దునలో నేను మామూలుగా అయితే పొద్దున్న హిందీలో మురళి వింటాను. దెన్ మళ్ళీ వింటాను. దాని తర్వాత నేను నా నోట్స్ రాసుకుంటాను. చాలా అందంగా ఉండింది. నేను ఒక 2 పాయింట్స్ గురించి ఆలోచిస్తూ ఒక ఆత్మ కోసం వాళ్ళకి ఏమి ఎక్కువ ఉండాలి అని. బాబా అన్నారు, "మీరు ఎవరి గురించి ఆలోచించకూడదు." బాబా నేను ఆలోచించట్లేదు. కానీ నేనేంటి కానీ నేనప్పుడు అనుకున్నాను వెంటనే నేను నా గురించి ఆలోచించాలి. ఎప్పుడైతే స్వీకరిస్తానో అదొక అవగాహనలోకి ఒక శ్రద్ధని వస్తూ శ్రద్ధ కూడా వహిస్తే ఒక అవగాహనలో కాకుండా అది సృష్టించడం కూడా అవగాహనని బాబా ఒక వరదానం అనుసరిస్తూ అక్కడే పురుషార్థం మొదలవుతుంది. మన ఒక రియాలిటీ మొదలవుతుంది. నా ఒక అవగాహన నా ఒక ప్రవృత్తి కింద అవుతుంది. నా వృత్తి కింద అవుతుంది. మన ఒక అవగాహన జ్ఞానం మీద ఉంటే వైఖరిలో అవగాహనలో ఉంటే అది వైఖరి కిందకు వస్తుంది. దాంతో వైఖరితోటి మన దృష్టి ఉద్భవిస్తుంది. బాబా చెప్పారు దృష్టి దాని తర్వాత కర్మలు స్మృతి నుంచి స్వరూపం అవ్వాలి. దానికి ఒక స్వరూపం అవ్వాలి. అప్పుడు ఆలోచిస్తున్నాను ఇంకా ఎంత పని మిగిలి ఉంది అని. మీకు అనిపిస్తుందా? బాబా నుంచి వినేది స్మృతి ఇది అంత స్మృతిలో ఉంటుందా? ఇవాళ చిన్న చర్చలో అంశంలో అదేంటి వర్షిప్ వర్ది అంటే విలువైన పూజకు విలువైన ఆత్మన బాబా అన్నారు ప్రొద్దున్న నేను ఈ అవగాహనలో నేను ఒక పూజనీయుల ఆత్మని అని చెప్పి మన దేవి దేవతల్లో అందరు పూజింపబడతారు. చాలా పెద్ద లిస్ట్ ఉంది. పూజించే వాళ్ళు వాళ్ళ ఆశలన్నీ నిర్వహించాలి, వాళ్ళ అడ్డంకులన్నీ తొలగించాలి. నేను ఒక పూజనీయ ఆత్మనైతే కనుక అవన్నీ నేను చేయగలుగుతున్నానా? చాలా ఇంట్రెస్టింగ్ ఏంటి ఇలాంటి పురుషార్థం చేస్తుంటే ప్రయత్నం చేస్తుంటే ఇది ఒక ఆనందనీయంగా ఒక ఎంటర్టైనింగ్ అది వినోదాత్మకంగా రియాలిటీగా వాస్తవికతగా ప్రతి ఒక్క జ్ఞానం ప్రతి పాయింట్ నా అవగాహన అవ్వాలి. నేను ఇవాళ ఆలోచిస్తున్నప్పుడు కొన్ని పాయింట్స్
రిఫ్లెక్షన్ కి ప్రతిబింబించుకోవడానికి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. బుద్ధి చాలా అతీతంగా ఉండాలని చెప్పారు బాబా. కానీ నేను అక్కడ లేను, కానీ దాని మీద పని చేసుకోవాలి. కానీ నేను ఆత్మని ఈ శరీరంలో అతిథిని ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నంటే సాధన చేస్తున్నప్పుడు నేను నేర్చుకున్నది ఏంటంటే నేను బాబా శ్రద్ధ వహించడం అని అంటే శ్రద్ధ దేని మీద, నేను ఏదైతే సాధన చేస్తున్నానో, నేను ఈ యొక్క ప్రయత్నం చేస్తున్నానా, ఈ యొక్క ప్రాక్టీస్ చేస్తున్నానా, ఆ పాయింట్ ని వాళ్ళ పొద్దున మురళి యొక్క పాయింట్ ని దాని మీద శ్రద్ధ వహించడం. అప్పుడు కొన్ని గంటలు అయిపోతుంది, అయ్యో నేను ఏమి చేయలేదు అని చెప్పేసి అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు చాలా ఈ సమయం మీ కర్మలు చేస్తున్నప్పుడు, ఏ యోగం చేస్తున్నప్పుడు బాబా అన్నట్టు ఏంజెల్ అన్నది కొంతమంది అవసరం ఉన్నప్పుడే ఏంజెల్ అవ్వడం కాదు. సో ఎప్పుడు నేను గుర్తుంచుకుంటాను, 1-2 సమయాలు పాండవ భవన్లో కొన్నిసార్లు అప్పటి రోజుల్లో మీకు గుర్తుంటే కనుక ఉన్న వాళ్ళకి హిస్టరీ హాల్ కి వెనుక ఒక స్థానం ఉంది. దాది వాళ్ళు అక్కడ దాది కూర్చునే వాళ్ళు, అక్కడ కుర్చీలు అవి ఉంటాయి. దాది వాళ్ళందరూ చాలా ఉల్లాసంగా ఫలాలు తింటూ సరదాగా ఫలాలుగా, నాకు వాళ్ళని చూస్తే అనిపిస్తుంది మొత్తటి ఈ ఆర్గనైజేషన్ అంతా ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వాళ్ళు అంతా ఎంత చక్కగా సులువుగా సరదాగా తేలిగ్గా ఉండగలుగుతున్నారు అని చెప్పి ఆశ్చర్యంగా చూసేవాడు. బ్రహ్మ భోజనం తర్వాత వాళ్ళు కూర్చుని, ఇండియాలో లంచ్ తర్వాత అంటే భోజనం తర్వాత ఒక ప్లేట్ ఫలాలు తినడం అలవాటు. ఇంత వేరువేరుగా తినాలి అని ఇప్పుడు ఇక్కడ అంటారు, కానీ ఇండియాలో మా పద్ధతి ప్రకారం భోజనం తర్వాత ఫలాలు తినడం. అలానే దాది ప్రకాష్ మణి, దాది గుల్జార్, దాది జానకి వాళ్ళని ఎప్పుడు చూసినాం చాలా తేలిగ్గా, ఎప్పుడు వాళ్ళకు ఒక అవగాహన ఉంది ఏదవుతోందో ఏంటి అన్నది. వాళ్ళకి అన్ని అడ్డంకుల గురించి అన్ని అవగాహన ఉంది. నేను ఎప్పుడు ఇది ఎలా సాధ్యమో అని చెప్పి ఆలోచిస్తాను. నేను అవును నేను తేలిగ్గా ఉన్నాను అని చెప్పొచ్చు, కానీ నేను చెప్పలేను. ఈ యొక్క కొత్త బాధ్యత ఇలా రకరకాల సమస్యలకి మేము జూమ్ లో దాని గురించి తొలగించడానికి చూసాము. మేము ఈ మన ప్రపంచంలో లేను, ఒక విదేశంలో ఉన్నాము. సోదరులు ఉన్నారు, కానీ వాళ్ళు సోదరుల్ని సిస్టర్స్ ని చాలా గౌరవిస్తారు. బ్రిజ్ మోహన్ భాయ్ మన మీద మా గౌరవంతో బాధ్యత ఇస్తున్నారు. అది ఒక ప్రేమ గౌరవం. కానీ చాలా రకాల సమస్యలు వస్తాయి. నేను ఇప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాను, నేను డబుల్ లైట్ ఉండాలని. నేను ఒకటే ఉపయోగించే పద్ధతి ఒకటే, ఆధ్యాత్మికం అన్నది. ఆత్మలు ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ బుద్ధిని ఎప్పుడైతే వాళ్ళ కార్యాల్లో చేస్తారో వాళ్ళు ఎలాంటి నా మనసు నా బుద్ధి ప్రయత్నాల్లో బిజీగా లేకపోతే ఏదో ఒక తేడాలు కానీ సమస్యలు కానీ దారి తీస్తుంది.
కానీ బాబా ఒక పిల్లలమయ్యి అవుతూ ఉంటాయి. అన్నీ తెలిసి కూడా దాదీలందరూ ఎప్పుడు డబుల్ లైట్‌గా ఉన్నారు. ఉండేవారు. మనం ఎప్పుడు వివరణ చేస్తే మా ఆత్మ గురించి వివరణ చేసినప్పుడు మనసు, బుద్ధి, సంస్కారాలు. కానీ 2 ముఖ్యమైనవి ఆత్మలో ఏంటంటే కాంతి తర్వాత శక్తి. ఎందుకంటే కాంతి, శక్తి దాంట్లో దాని పని చేసే ఆహ్, శ ఆహ్, సామర్థ్యము అంతా ఉంటుంది. లైట్ అది అంటే కాంతి అది ఒక పవిత్రతది. అది ఈ కాంతి దాన్ని బట్టే ఉంటుంది. ఎవరి స్టేజ్ ఎలా ఉంటుంది, ఎంత పవిత్రంగా ఉన్నారని. కాంతి ఈ కళ్ళతోటి కనిపించకపోవచ్చు. కానీ బాబా చూడగలుగుతారు. మీ యొక్క మీ యొక్క మీరు ఎంత ఎంత మీ యొక్క ఎంత తుప్పు పొదలో పెట్టుకోగలిగారో దాన్ని బట్టి అంత కాంతి, ఒక శక్తి బయటికొస్తుంది. శక్తి కూడా కనిపించదు. కానీ కాంతి కనిపిస్తుంది. నేను ఎంత పవిత్రతని ఎంత పెంచుకుంటూ ఉంటానో, అంతే చాలా పవిత్రంగా, స్వచ్ఛంగా చేసుకుంటాను. ఎక్కడ స్వచ్ఛంగా పూర్తిగా స్వచ్ఛంగా ఉన్నానో, ఎలాంటి ఆలోచన లేకుండా, ఏ ఆత్మ కోసమైనా కూడా అది మన శుభ భావన, శుభకామన అంటాము. అదొక దీర్ఘమంగంలో లోతుల నుంచి అది వచ్చే కాంతి దాని ఆ పవిత్రత యొక్క పర్సెంటేజ్ స్వచ్ఛత మీద తెలుస్తుంది. ఆ ఒక తేలికతనం నేను చూశాను. ఒకసారి ఒక పరిస్థితి ఉండింది ఢిల్లీలో పాండవ భవన్‌లో. మేమందరం దాది గుల్జారు మేమందరం కలిసి ఉన్నాం. దాది కలిసి నేను ఆలోచించాము. మనం వెళ్లి చెప్పాలి సరి అయిపోతుందని. మేము వెళ్ళాము. దాది మీకేమన్నా బాధగా ఉందా? దాది అన్నారు, నా తండ్రి అయితే బాధపడినప్పుడు నేనెందుకు బాధపడతాను? బాబాకి తెలుసు ఇదంతా అవుతోంది. ఇది కుటుంబంలో అంతా అవుతోంది అని చెప్పి సెంటర్ బయట ఏదో చాలా పెద్ద సమస్య అవుతూ ఉంటుంది. బాబా బెంగ పెట్టుకున్నప్పుడు నేనెందుకు బెంగ పెట్టుకోవాలి అని. నేనైతే ఎప్పుడైతే మన పూర్వీకులు వాళ్ళ నుంచి నేర్చుకున్నది అంతా అది అప్లై చేసుకుంటూ ఒక పవిత్రత అన్న స్థితి, స్వచ్ఛమైన స్థితిని మెయింటైన్ చేస్తూ అది ఎంత పెద్ద విషయం ఇది కాదు. కానీ సూక్ష్మంగా బయట బాధాకరంగా ఉండకపోవచ్చు. కానీ సూక్ష్మంగా కానీ అలాంటి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ కానీ, అలాంటి ప్రయత్నాలు కానీ సూక్ష్మంగా కొన్ని మంచి పూర్వీకులతోటి గడిపిన సమయాన్ని గుర్తుకు తెచ్చుకోవడం కానీ మేము చాలా ఉమండ్లి గురించి, బ్రహ్మ గురించి చాలా చూపిస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్క బాబా ఒక ప్రతి ఒక్క కొత్త పిల్లలు వాళ్ళు యజ్ఞ ఒక ముందు రోజుల నుంచి వాళ్ళకి అవగాహన రావాలి, సంబంధం ఏర్పడాలి అని, కనెక్షన్ ఏర్పడాలి అని చెప్పి చూస్తాం. ఒకటి మీరు చూసిన దాంట్లో బాబా ఒక ఐదవ అంతస్తులో నించినప్పుడు కింద అంతా ధర్నా చేస్తున్నారు.
సో బాబా చెప్పారు, మీరు మీరు తీసుకెళ్ళొచ్చు పిల్లల్ని, కానీ ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళు ఒక ఉత్తరం తీసుకుని రావాలి ఇంటి నుంచి అని. వాళ్ళు ఎవరైనా వాళ్ళ కుటుంబ సభ్యులతో వచ్చినా కూడా మీ దగ్గర ఉత్తరం లేకపోవడం. సో బాబా చెప్పారు మీరు వెళ్ళండి అని చెప్పి, వాళ్ళేమో బాబా మేము వెళ్ళాలని లేదు అని అంటే, లేదు మీరు వెళ్ళి ఉత్తరం తీసుకురండి అని చెప్పి. సో బాబా పైన 5వ అంతస్తు నుంచి అన్ని బయట చేసే పికెటింగ్లు చూస్తున్నారు. కిందంతా చిన్న చిన్న పిల్లలంతా నించుని ఉన్నారు. పైనుంచి బాబా చూసి ఒక చిరునవ్వుతో ఉండడం. నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది, నేను అలా చిరునవ్వుతో ఉంటున్నానా, లేకపోతే ఏంటవుతుంది అన్న దీంట్లో ఆలోచనలో ఉంటానా. ఎందుకని కొన్ని పరిస్థితులు కానీ చాలా తీవ్రమైనవి. బీకేస్ కి చాలా పబ్లిక్ అంటే ప్రజలకి చాలా ఈ బీకేస్ అంటే బ్రహ్మకుమారి వాళ్ళు ఇక్కడ ఈ చిరాకులు పడేవారు. బ్రహ్మకుమారీస్ అంటే చాలా ఒక కాలంలో చాలా చాలా సమస్యలు ఇచ్చేవారు. చాలా పెద్ద సమస్య ఉంటుంది. కానీ అప్పుడు దాదీస్ వాళ్ళ పేర్లు గుర్తులేవు, కానీ దాదీస్ వాళ్ళంతా చాలా తేలిగ్గా, ఎవరైతే ఆఫీసర్లు వచ్చారో వారు ఎవరైతే వాళ్ళకి వాళ్ళ ట్రక్ లో వాళ్ళ సామాన్లు అన్ని తీసేసి పంపించేసి, ఇక్కడ బీకేస్ అంటే కానీ వాళ్ళని దాది అలాగ వెళ్ళినా కూడా, రోడ్డు మీద అలాగా పెట్టినా కూడా వాళ్ళకి ఏ సామాన్లు లేకపోయినా వాళ్ళకి చాలా తేలిగ్గా ఉండవు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈ ఒక సీన్ లో దేంట్లో ఒక బెనిఫిట్ ఉంది అని చెప్పి అందరూ ఆశ్చర్యపోయి చూసేవాళ్ళు, దేంట్లో ప్రయోజనం ఉందని. సో ఎవరో ఒకళ్ళు వచ్చి మాకు పెద్ద ఇల్లు ఉంది, మీరు వచ్చి మా దగ్గర ఉండండి అని చెప్పి, సో ఇంకా మంచిదైనది వాళ్ళకి దొరికింది. కొన్ని దీర్ఘంగా ఈ నెక్స్ట్ వచ్చే సీన్ ఏముంటుందో అది ఇంకా మంచిది వస్తుంది అన్నది ఒక దృఢమైన నమ్మకం. ఇది ఒక నమ్మకం, ఒక శక్తి, విశ్వాసం ఒక శక్తి. నేను చాలా సార్లు యజ్ఞంలో కొత్తలో చాలా చూశాను అలాంటివి ఎన్నో. నేను కలిసినప్పుడు కూడా, నేను 11 ఏళ్ళు, దాదీలందరూ 30 ఏళ్ల వయసులో ఉండేవారు. వాళ్ళకి చూసినప్పుడు వాళ్ళ దగ్గర ఏమీ లేదు, కానీ వాళ్ళు చాలా బ్రైట్ గా, చాలా చిరునవ్వుతోటి, బ్రైట్ అంటే ప్రకాశవంతంగా, తేలిగ్గా. ఇది ఒక్కళ్ళతోటి కాదు, నేను చాలా సార్లు చూశాను. ఎంతటి ఇంటి బాధలు, ఒక అవమానాలు, చాలా ఎవరు చూసినా ప్రకాశంతంగా, చిరునవ్వుతోటి. అందుకని మా ప్రేరణ కూడా దొరికింది. అదే వాళ్ళని చూసి ఎలా డబుల్ లైట్ గా ఉండగలిగారు అని. మనం అలాగే మనం డబుల్ గా ఉన్నప్పుడు ఒక శక్తి, డిసర్న్ అంటే విచక్షణ శక్తి దొరుకుతుంది. నాకు గుర్తుంది, కొంతమంది అతిథులు వచ్చారు. అప్పుడు మేము ట్రైన్ లో ప్రయాణం చేసేవారం ఢిల్లీ నుంచి ఆబూ రోడ్ కి. అప్పుడు మేము చెప్పాము, ఒక పాత ట్రైన్స్ ఉండేవి, రైలు ఉండేవి, అది చాలా చిన్న ఉండేది. దాంట్లో 4 సీట్లు ఉంటాయి, నలుగురు కూర్చునేవారు.
సో మేము మౌంట్ అబూ వదిలిన తర్వాత ఒక గెస్ట్ అతిథి చెప్పారు, నేను నా పాస్పోర్ట్ తీసుకోలేదు అని చెప్పారు. దాని మిగతా ముగ్గురులో ఇద్దరు అమెరికా నుంచి, ఒకళ్ళు ఆఫ్రికా నుంచి. వాళ్ళు చెప్పారు, అదేంటి మేము మళ్ళీ మేము వెనక్కి వెళ్ళట్లేదు మీ పాస్పోర్ట్ కోసం అని చెప్పి. If you all agree, we could definitely go మీరందరికీ get our passport and we మీ- will మీ- still get train, I guarantee. మీరు ఒప్పుకుంటే కనుక అదేంటి మనము వెళ్ళగలిగి మన పాస్పోర్ట్ తీసుకుని మళ్ళీ రైలు సమయంకి చేరొచ్చు అని చెప్పాను. మేము అలాగే అదేంటి వెనక్కి వెళ్ళి పాస్పోర్ట్ తీసుకుని రైలు అప్పుడు అదేంటి సో ఆ ట్రైన్ లో వెళ్ళిన తర్వాత ఒక ఆవిడ చీఫ్ ఆవిడ ఎన్జిఓ దానికి ఒక తను చెప్పారు, మిమ్మల్ని చూస్తున్నాను, సో మీరు చాలా మీరు అప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను, మీరు ఎలాగా దీన్ని హ్యాండిల్ చేశారు. హ్యాండిల్ అంటే సంభాళించారు. సో అప్పటి నుంచి ఎప్పుడు కలుస్తూ ఉంటారు. సో అందుకని డబుల్ లైట్ గా ఉండి విచక్షణ శక్తిని ఉపయోగిస్తూ, సో అక్కడే మీరు లౌకికంగా కానీ అలౌకికంగా ఆత్మలు కానీ అక్కడ సేవ అవ్వగలుగుతుంది. అది సేవ సొంతానికి కానీ డబుల్ లైట్ గా ఉండడం తోటి. ఒకసారి నేను ఢిల్లీకి చేరినప్పుడు మన లగేజ్ వచ్చి ఏదో అయ్యి లగేజ్ రాలేదు. సో నేను ఒక కార్నర్ కి ఒక కార్నర్ లోకి వెళ్ళి అలా కూర్చుని మూలలో వెళ్ళి మూలలో వెళ్ళి కూర్చుని రిలాక్స్ అవుతుంటే మిగతా అందరూ వాళ్ళు అక్కడ గందరగోళంగా వాళ్ళకి ఉంటే కొంతమంది ఆఫీసర్స్ వచ్చి వాళ్ళు చెప్పారు, మీరు ఎలా ఉండగలుగుతున్నారు ఇలా ప్రశాంతంగా అని చెప్పి. ఇప్పుడు నేను ఏం చేయను, అరవనా నేను అలాగే మంచి కంపనం ఇస్తున్నాను. ఎక్కడెక్కడైతే అడ్డుకుని ఉందో అది వస్తుంది అని చెప్పి. నేనేం చెప్తున్నానంటే బాబాయ్ ప్రతి డబుల్ లైట్ అంటారు, అది ఈ స్వరూపం అవ్వడము ఆ ప్రాక్టీస్ దీనికి. సో నేనైతే మీరు మీ కాంతి చుట్టూ కాంతి ఉంది అని చెప్పంటే, కానీ నేను అలానే మీరు మీ చుట్టూ కాంతి ఉంది అని, కానీ సమస్య వచ్చినప్పుడు కాంతి లేదు అని అంటే, ఈ రోజుల్లో చెప్తున్నారు ఏంటంటే రోజంతా అంత కాలంలో ప్రతి సమయంలోనూ బాబా డబుల్ లైట్ ఉండాలి అంటున్నారు. So it requires a kind of awareness, then implementation. దానికి ఒక అవగాహన, ఒక అవసరము. దాన్ని it's much better దాన్ని అమలు పరిచే విచక్షణ శక్తి. But I see everything, all this from purity. నేను చూసేది ఇదంతా ఒక పవిత్రత నుంచి వస్తుందని. ఎంత పవిత్రత ఉంటే ఆ ఒక తేలిక, ఆ విచక్షణ శక్తి, నేను గుణాలు కానీ ఒక సరైన సమయంలో సరైన శక్తి రావడం కానీ, ఇదంతా పవిత్రం నుంచి. ఇంకా మనం ఇంకా రాఖీ వేడుకలు చేసుకుంటున్నాము. ఇప్పుడు రాఖీ యొక్క వేడుకలు చేసుకుంటున్నాము. సో దాని యొక్క మీరు ఒక రిఫ్లెక్ట్ చేసుకోండి, ఇంకా ఇంకా పవిత్రత ఎంత తీసుకురాగలుగుతారు.
जितना अंतर्मुख होंगे उतना गंभीर प्रकृति ఎంత మనం ఎంత ఎక్కువ అంతర్ముఖులమై ఉంటామో మన స్వభావం అంత తీవ్రంగా ఉంటుంది. మనం సంతోషంగా ఉండలేమని నేను చెప్పడం లేదు. ముఖం ఉల్లాసంగా, హృదయం ఉల్లాసంగా, ప్రకృతి తెలివి ఆనందంతో తేలిగ్గా ఉండాలి. కానీ మన స్వభావం ఆడుకోకూడదు. రెండిటి మధ్య చంచలత అన్నది స్వభావం, అలవాటు వదలకాలి. కానీ దైవీ గుణాలతోటి సంతోషంది, ఒక చిరునవ్వుతోటి ఉన్న మనసు, ఒక సంతోషమైన ముఖము, ఇవన్నీ ఈ దీంతోటి మనం సేవ చేసినప్పుడు ఆధ్యాత్మిక స్థితిలో ఉంటూ సేవ చేస్తారు. చాలా సేవ చేస్తూ హృదయంతో చేయండి, శరీరంతో, మనసుతోటి, ధనంతో సేవ చేయండి. కానీ సేవతో పాటు మీ యొక్క ఆధ్యాత్మికని ఉంచుకోవడం అవసరం. అప్పుడు ఒక బింబం ఏర్పడుతుంది, ఆధ్యాత్మిక అప్పుడు పిల్లలంటే వీళ్ళు పండితులు అని కాదు అని చెప్పేసి, మనం పండితులు అయ్యి సేవ చేయడం కానీ కాదు, చేయకూడదు. బట్ ఆధ్యాత్మిక స్థితిలో సేవ చేయడం. ఎంత ఆధ్యాత్మిక అవగాహనలో ఉంటారో మీ యొక్క దైవ గుణాలు అంత బయటకు వస్తాయి. ఎవరైతే ఆధ్యాత్మిక అవగుణంలో ఉంటారో వాళ్ళలో ఒక సత్యం చెప్పే ఒక అలవాటు, ఎప్పుడు ఎల్లప్పుడు సత్యం ఉంటారు, ఎప్పుడు స్వచ్ఛమైన హృదయం ఉంటుంది, చాలా పవిత్రమైన హృదయం ఉంటుంది, ఎల్లప్పుడూ ప్రియమంగా ఉంటారు, ప్రేమ స్వరూపులు ఉంటారు, ఎప్పుడు ఎవరిని ద్వేషించరు, ఎవరు ఎప్పుడు ఇంకొకళ్ళ గురించి తప్పు మాట్లాడరు, ఇంకొకళ్ళ అవగుణాలు చూడరు, బుద్ధి ఎప్పుడు ఇంకొక చోటికి వెళ్ళదు. వాళ్ళకొక్కటే నేను చదువుకోవాలి అన్న ఒక ఆందోళనే ఉంటుంది. వాళ్ళ బుద్ధి వాళ్ళకి ఎలాంటి విషయాల్లో కానీ మనుషుల్ని వైపు వెళ్ళదు. వాళ్ళు ఒక బాబా ఒక ప్రేమ దిక్కే వెళ్ళిపోతారు. బట్ బాబా ఒక ప్రేమలో బాబా ఒక ప్రేమలో లవ్లీన్ స్థితిలో విలీనమయ్యి, మాటల్లో కాకుండా బాబా ఒక ప్రేమలో విలీనమై ఈ యొక్క శ్రద్ధ మనం ఎప్పుడు ఉంచుకోవాలి, మన మీద ఎప్పుడు ఉంచుకోవాలి. దాంతో ఏమవుతుంది అంటే మనస ఎప్పుడైతే వ్యర్థ మాటల్లో వెళ్తుందో అవన్నీ ఆగిపోతాయి. దానికి బాబా ఈ సంవత్సరము మనకు చాలా పెద్ద వరదానం ఇచ్చారు. సేవ చేయండి, కానీ సేవ కంటే మనలో మీరు శక్తి పెంచుకోవడం. ఆ వ్యక్తి యాత్రకి స్వాగతం. మా అమ్మ ఒక మురళి, ద ఇమేజ్ ఆఫ్ ప్యూరిటీ విత్ హార్ట్ ఆఫ్ గోల్డ్, సువర్ణమైన హృదయం, పవిత్రతకి ప్రతిబింబం. जो पालना दी मम्मा, नैनों के पलने में जो पालना दी मम्मा, और दृष्टि से लोरियां सुनाई तूने, नजरों से सहलाया, प्यार से बहलाया, नजरों से सहलाया, प्यार से बहलाया, जिंदगानी लाखों की बनाई तूने, नैनों के पलने में जो पालना दी मम्मा, नैनों के पलने में जो पालना दी मम्मा।
हम बच्चों का बेहद का बाप మన పిల్ల दर्द जान कर करके उसके इलाज का అపరితమైన తండ్రి మన పిల్లలు आया है ना। మన ఒక బాధని నొప్పిని हमारे पास कौन తొలగించడానికి వచ్చారు. మన దగ్గర ఎలాంటి నొప్పి ఉంది? मतलब है दुख शांति। నొప్పి అంటే దుఃఖం అశాంతి. ఇవాల్టి రోజుల్లో దుఃఖం అశాంతి ఉంది కదా, దుఃఖం అశాంతి ఉంది కదా. దుఃఖ అశాంతి ఎందుకు ఉంది? దీనికి ఒక కారణం ఏమిటంటే दर्द को అదే ఆ దుఃఖం అశాంతి గురించి అదే తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళే వాళ్ళ దగ్గరే शांति देने वाला बाप है। అదే దానికి आते हैं नहीं, सुखदाता शांति दाता చికిత్స ఒకళ్ళ దగ్గరే ఉంది. అందుకనే कोई जानेगा नहीं। ఆ నొప్పి కూడా వాళ్ళే ఆయనే చేస్తారు కదా. పాట పాడతాం కదా, దుఃఖు హరించు, బాధని తొలగించు. హ్యూమన్ ప్రజలు మానవులు దొరకడం सदाकाल का मतलब ही है। అది కొంతసేపు, కానీ ఇది సదాకాలానికి. కానీ ఇది అంటే కొన్ని జనరేషన్స్, ఆది మధ్యం. शरीर लेते, शरीर में रहते, शरीर छोड़ते, सदा सुख తరతరాలుగా. సో ఆది మధ్య అంతం అంటే శరీరం తీసుకున్నప్పటి నుంచి, శరీరం వదిలిన నుంచి మళ్ళీ శరీరం తీసుకున్నప్పుడు, అలాంటప్పుడు ఈ దానికి ఒక పరమాత్మ మీ యొక్క బాధకి ఈ యొక్క ఈ సుఖ దుఃఖం అశాంతి దీనికి తండ్రి ఒక్కరే. బాబా అంటారు ఇది భగవంతుని ఇచ్చింది కాదు, భగవంతుడు ఇచ్చిన బాధ కాదు. భగవంతుడు ఏమంటారు, నేను ఎలా ఇవ్వగలుగుతాను ఇలాంటి బాధలన్నీ? మీరు ఎలాంటి తండ్రిని చూసారా? పిల్లల్ని బాధ పెట్టేవాళ్ళు. ఎప్పుడైనా లౌకిక తండ్రి తన పిల్లల్ని బాధ పెట్టరు. అలాంటిది నేను పారలౌకిక తండ్రిని, కానీ నేను ఎలా బాధని ఇవ్వగలుగుతాను? ఎంతమంది తండ్రులు ఇక్కడ కూర్చున్నారు. మీరు ఎప్పుడైనా మీ పిల్లలకి దుఃఖం ఇస్తారా? మన తరఫు నుంచి ఒక ఏది అంతా మంచి చెయ్యాలి, బాధ ఇవ్వకూడదు అని చెప్పని మా ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు పిల్లలు ఏంటి అనారోగ్యులైతే దానికి చికిత్స ఇప్పించడం, అదేంటి ఎలాంటి సమస్య ఉంటే దానికి సమాధానం వెతకడము. అలానే లౌకిక తండ్రి ఎప్పుడైనా తన పిల్లల్ని సంతానానికి దుఃఖం ఇవ్వనప్పుడు ఎప్పుడు పిల్లలు మంచి లాయకులు అవ్వాలి, సంతోషంగా ఉండాలి, విలువైన యోగ్యులై ఉండాలి అని చెప్పేసి జన్మ ఇచ్చిన శరీరం తండ్రి ఇచ్చిన జన్మనిచ్చిన తండ్రికి ఇలాంటినప్పుడు ఆత్మ ఒక సరైన సత్యమైన ఆధ్యాత్మిక తండ్రి దుఃఖం ఇవ్వరు. ఈ దుఃఖము అశాంతి ఎవరిచ్చారు? మాయా ఇచ్చింది. మీ బుద్ధి మీద ఈ ముఖ్యం వచ్చేసింది కదా. ఈ బాధ అంటే బాధ అశాంతి ఎవరిచ్చారు? మాయ అంటే అర్థం ఏంటంటే 5 వయసు బుద్ధిలో ఖచ్చితంగా పెట్టుకొస్తుంది అంటే 5 వికారాలు. అది దాన్ని మాయ అంటారు. ప్రకృతి యొక్క పంచభూతాలని అది వేరే విషయం. శరీరం ఈ కళ్ళతో చూసేది ఇది కూడా మాయ. మీకు ఏ కనిపించేది ప్రపంచంలో కనిపించేది అంతా మాయ. शरीर में ना आवे, ऐसा कहाँ लीन हो जाए जहाँ से लौटे नहीं। ऐसे ऐसे उपाय बेचारे सोचते हैं, परंतु ये ఈ శరీరంలో కాకుండా ఒక చోట విలీనం అయిపోవాలని చెప్పేసి అది ఆలోచిస్తారు. ఈ శరీరం మాయం కాదు. శరీరం అయితే భగవంతుడు తీసుకుంటారు. అందుకని మా పాట పాడతారు కదా, అదేంటి భగవంతుడికి కూడా ప్రకృతిది ఒక ఆధారం తీసుకోవాలి. అలాగా ఆత్మకు కూడా ఆధారం తీసుకోవాల్సి వస్తుంది. ఏంటి శరీరం మాయ కాదు. ఈ మాయ మళ్ళీ ఏంటి అంటే 5 వికారాలు, 5 వికారం అంటే 5 వికారాలు మాయవి. ఇవి అవసరం కాదు. వీటిది ఇది మనకు అవసరం కాదు, దానికి దీని లేకుండా మన జీవితం నడవదు అలాంటి. కానీ ఎప్పుడైతే మా యొక్క సమయం వస్తుందో, రాజ్యం మొదలైందో, అప్పటి నుంచి దుఃఖం మొదలైంది. సో రావణుని ఏంటి కాలుస్తూ ఉంటారు, ఇంత పెద్ద పెద్ద బొమ్మలు చేసి. తండ్రి అంటారు ప్రతి సంవత్సరం దాన్ని కాలుస్తూ ఉంటారు, అగ్ని ఆహుతి చేస్తారు. కానీ
ఇది ఆచరణాత్మకంగా ధ్యానం చేయడం, ఆచరణాత్మకంగా ధ్యానం చేయడం. అందుకనే నేను దీని పద్ధతి, దీని ధ్యానం చేయడానికి పద్ధతి నాకు తెలుసు. దానికి నేను వచ్చి మీకు చెప్తాను. సో అందుకని దీనికి మీ బుద్ధిలో దీని ఉపాయం ఏమిటి? ఉపాయం కూడా చాలా సులువైంది. మీరు ఏ హఠయోగం చేయాల్సిన అవసరం అలాంటిది ఏమీ లేదు. చాలా సులువైంది. ఒక్క బాబాకి చెందండి. ఉదాహరణకి ఏంటి నా సంతానం అవ్వండి అని అంటే పిల్లవాళ్ళు అయ్యేసరికి దత్తత చేసుకుంటాను. పిల్లవాళ్ళు అయ్యేసరికి ఒక వెంటనే ధనవంతులు అయిపోతారు. నేను వారసులను అయిపోయాను కదా. సో ఒక్క క్షణంలో ఒక ఏంటి భేదవాన్ని పిల్లలు ఒక పెద్ద షావుకారికి దత్తత అయ్యేసరికి మరేంటి ధనవంతులు అయ్యారు. అలానే బాబా అంటారు, నేను మీ సత్యమైన తండ్రిని, మీరు నాతోటి సంబంధం ఏర్పరచుకోండి. ఇప్పుడు నా ఒక ఆస్తి ఉంది, అదంతా మీద అయిపోతుంది అని చెప్పి. ఇలాంటి హక్కుతోటి ఎప్పుడు ఎల్లప్పుడూ సుఖశాంతి, ఇక్కడ నాకు ఏది దుఃఖం కానీ అశాంతి లేదు అని. मीठी मीठी बोली जैसे कोई बाटे टोली, तेरी मीठी मीठी बोली जैसे कोई बाटे टोली, दुनिया सारी दिल में समाई तूने। नैनों के पलने में जो पालना दी मम्मा, नैनों के पलने में जो पालना दी मम्मा, और दृष्टि से लोरियां सुनाई तूने। నాకు చాలా సంతోషంగా ఉంది మీతోటి పంచుకోవడానికి ఈ యొక్క 3 రోజుల ప్రయత్నం, సాధన, రక్షాబంధన్ కోసమని. కొంతమంది నాకు తెలుసు, కొంతమంది ఇవాళ పొద్దున చేసుకున్నారు, వేడుకలు చేసుకున్నారు. కొంతమంది అసలైన 22 ఆదివారం నాడు రక్షాబంధన్ నాడు వేడుకలు చేసుకుంటున్నారు. ఈ 3 రోజుల ప్రయత్నం ఏంటంటే, సాధన ఏంటంటే, సో ఆగస్ట్ 19వ తేదీ నుంచి ఆగస్ట్ 22 దాకా. సో ఈ 3 రోజుల రోజంతా ప్రయత్నం సాధన చేసి తర్వాత ఆదివారం నాడు వేడుకలు ఉంటాయి. ఈ యొక్క అర్జునుడి యొక్క బాణం, ఇది థీమ్, టాపిక్. ఈ యొక్క ఉన్నతమైన దృఢమైన ఆ సంకల్పం, ఇది మనం సాధన చేస్తాము. అర్జునుడు అర్జునుడి బాణం ఎప్పుడు ఉన్నతంగా దృఢంగా. ఈ యొక్క ఆలోచన బాబా ఒక అవ్యక్త మురళి ఫిబ్రవరి 28, 1988 నుంచి వచ్చింది. సో నేను నా సలహా ప్రకారం ఇది ఒక్కసారి కాకపోతే చాలా సార్లు మీ మురళి చదవండి అని. ఈ ప్రేరణ ఈ మురళి నుంచి వచ్చింది. ఇప్పుడు మీరు అర్జునుడి ఒక ధనుసుని చూసారంటే గాంధీ ధనుసు, అది ఒక ఆధ్యాత్మిక ఈ యొక్క బహుమతి, ఈ బుద్ధిని ఒక ధనస్సు కింద చూస్తే బాబా చెప్పారు, సూక్ష్మంగా స్థిరంగా
అన్షేకబుల్ అంటే బుద్ధి స్థిరంగా బుద్ధి, తర్వాత స్పష్టంగా పవిత్రంగా దయాభావంతో ఉన్న హృదయం. ఈ గాంధీవ అర్జునుడి ధనస్సు మీరు గుర్తుంచుకోండి, ఈ బాణము అర్జునుడి ధనస్సు నుంచి వస్తోంది. సో అదే అంటే ఒక స్థిరమైన బుద్ధి. బాణము ఒక పవిత్రంగా ఉన్నతమైన సంకల్పంతో, ఉన్నతమైన ఆలోచనలతోటి, అక్కడే ఈ స్పష్టత కూడా, స్పష్టంగా అంటే స్వచ్ఛంగా ఉండడం కూడా, పవిత్రంగా, స్వచ్ఛంగా, ఉన్నతంగా. సో స్వచ్ఛత అన్నది ఆలోచనలో స్వచ్ఛత. So if we look at the సో నా ఫీలింగ్ అంటే నా భావన ఒక దయాభావంతో నిండి ఉండడం. సో అదేంటి స్వచ్ఛమైన ఆలోచన బట్టి స్వచ్ఛమైన భావన, ఇవన్నీ కలిసి ఉండడం. దీని యొక్క దీంట్లో ఉద్దేశం ఏంటి అని అంటే ఒక దివ్యమైన రక్షణ దొరకడం. రాఖీ ఇది ఒక అవకాశం. అన్ని అన్ని ప్రాథమికాలని గుర్తు చేసుకుంటూ పవిత్రత ఒక పునాది కింద ఒక సంతృప్తి, ఆనందము, మరి ఇలాంటి సమస్యలు లేక అడ్డంకులు లేని అలాగా బాబా తోటి సన్నిధి, బాబా ఒక సమీపంగా ఉండడం, బాబాకి సమీపంగా ఉండడం. ఇది ఉద్దేశం. ఈ ప్రాక్టీస్, ఈ సాధన ఒక ఉద్దేశం. సో మనం ఏం శ్రద్ధ వహిస్తామంటే మనకి ఎలాంటి స్థితి అంటే మాస్టర్ ఆర్చర్. మాస్టర్ ఆర్చర్ అంటే శ్రద్ధ. ఎప్పుడైతే శ్రద్ధ ఆలోచనల్లో వహిస్తారో చాలా తొందరగా దాన్ని ఒక గుర్తింపు చేసి అన్ని రకాల సూక్ష్మమైన అటాక్స్ అంటే వాటిని మాయా నుంచి వచ్చే దాడుల్ని మీరు ఏంటి సరైన ప్రయత్నంతో దాన్ని మార్చి అంటే ట్రాన్స్ఫార్మ్ చేసుకుని దెన్ విజయవంతులు అవుతారు. పరివర్తన చేసుకుంటూ విజయులయ్యి అండ్ తొందరగా దాన్ని సమాప్తి చెందడం. సో మీరు ఎప్పుడైతే శ్రద్ధ వహిస్తారో మీ యొక్క ఆలోచనల్ని ఉన్నతంగా శ్రేష్టమైన ఆలోచనలు చేసుకోగలుగుతారు. అప్పుడు ఆలోచనల మీద శ్రద్ధ వహించినప్పుడు మీరు తొందరగా దాన్ని గుర్తించి అన్ని రకాల సూక్ష్మమైన దాడులు, మాయా ఒక దాడులు గుర్తించి దాన్ని మీ యొక్క పరివర్తన వెంటనే సరైన ప్రయత్నంతో పరివర్తన చేసి విజయవంతులయ్యి ఇవన్నీ సమాప్తి చెందుతారు, అన్ని దాడుల్ని సమాప్తి చెందగలుగుతారు. అప్పుడు మాస్టర్ ఆర్చర్, మాస్టర్ కింద ఒక ధనస్సు లాగా. సో ఈ మెథడ్ అంటే పద్ధతి ఏమిటంటే బాబా ఏం చెప్పారంటే మీరు మంచి శ్రద్ధ వహించి చాలా స్వచ్ఛమైన మీ ఆలోచన బాబా చెప్పారు పద్ధతి ఏంటంటే ఆలోచనలు వస్తారు, దాన్ని స్పష్టం చేసుకుని లేదా ఇంకోటి స్వచ్ఛం చేసుకుని లేదా శుభ్రపరచడం. So thoughts tend to leave an impact on the intellect. So we don't want, because that's the ఆలోచనలు బుద్ధి మీద ఒక ముద్రను ఏర్పరుస్తారు. సో మీరు
సో ఎలాంటి మురికి ఉండకూడదు. నాలుగవది మీ యొక్క స్వచ్ఛమైన ఆలోచనల్లో ఒక దైవ గుణాల్ని ధారణ చేయడం నాలుగవది. ఒక సూక్ష్మమైన చెక్కింగ్లు మార్చుకోవడం దాంట్లో మనం చేయాలి. మీ యొక్క దివ్య సంస్కారాల్ని paying good attention to cleansing the power of సహాయం thought. కోరడం. And then the practice, which is సో ప్రయత్నం ఏంటి అంటే అర్జునుడి యొక్క బాణం. బాబా చెప్పారు శక్తి ఒక ఆలోచన ఒక శక్తి చాలా వేగంగా నడుస్తుంది అండ్ తొందరగా వస్తుంది. ఒకసారి సృష్టించుకుంటే అది వేగంగా నడుస్తుంది అండ్ అలానే తొందరగా వస్తుంది. ప్రతి ఒక్క ఆలోచనకి ఒక గమ్యం ఉంటుంది. ఈ యొక్క దీని మీద అర్జునుడి ధనుసు బాణం ఒక ఆలోచన శక్తి అనుకుంటే కథల్లో చెప్తారు అర్జునుడు చాలా సో అర్జునుడి ఒక బాణం చాలా శక్తిపరంగా అని వింటాము. సో ఏ ఆలోచన ఏ నెగటివ్ creating using his arrows to create a canopy so that the Indra couldn't rain on the fire in the forest. So there was a kind of a conflict between these two elements of the fire and water, Agni. మన కథలు గుర్తు చేసుకుంటే అర్జునుడి బాణాలతోటి ఒక పందిర్లాగా చేసి అప్పుడు ఇంద్రదేవుడు వాన కురవకుండా ఉండేటట్లుగా కింద యజ్ఞం ఉందని ఇదేంటి రక్షించారు. It's the same thing that our power. అలాగే మన ఒక ఆలోచన శక్తి అది ఉపయోగించడానికి ఒక సాధనతోటి ఒక పందిరిలాగా చేసుకుని ఒక ఏంటి నెగటివ్ వచ్చేది దాన్ని అడ్డు ఉంచడానికి. ఇది 3 రోజుల పాటు ప్రతి గంటలో సో మీ శ్రద్ధగా ఒక ప్రాక్టీస్ సాధన చేస్తూ ఒక ధనుర్ధారిలాగా అర్జునుడిలాగా దాని తర్వాత మీ యొక్క బాణం అనే ఆలోచన దాని లక్ష్యం బాబా అది బాబా ఒక దృష్టికి ఒక సెంటర్ లో పాయింట్ ఆఫ్ లైట్ సెంటర్ మధ్యలో బాబా ఒక దృష్టికి లక్ష్యం పెట్టి శ్రద్ధగా సాధన ఒక అర్జునుడి బాణంలాగా అర్జునుడిలాగా ధనుసుదారి అయ్యి సాధన చేస్తూ మీ యొక్క ప్రతి ఆలోచనని మరేంటి ఒక బాబా ఒక దృష్టికి లక్ష్యం పెట్టి చేయడం ఇది పద్ధతి. ఈ యొక్క సంగమ యుగంలో బాబా కంటిన్యూ ఒక లక్ష్యం ప్రతి నిమిషం ప్రతి గంట ఈ యొక్క 60 నిమిషాలకి ఈ సాధన ఇది మీ 3 రోజుల పాటు ఇది సాధన. ఈ యొక్క స్టెప్స్ బాబా చెప్పారు. కొన్ని స్టెప్స్ మీకు ఈ ప్రాక్టీస్ ఈ సాధన చేయడానికి మీకు ఉపయోగం వచ్చేవి. సో 5 స్టెప్స్ ఉన్నాయి ప్రతి గంట. మొదటిది
మీ యొక్క ధో- మీ ధనుసుని సూక్ష్మంగా స్పష్టంగా స్వచ్ఛంగా ఉంచడం, మీ యొక్క మీ స్థిరంగా ఎలాంటి దానికి కదలిక లేకుండా మీ యొక్క ఒక దయా హృదయం ఉండడం. బాబా అన్నారు, be detached from what? From my limited nature and sanskaras. 3, create. Now I'm going to create my thought. I'm going to add నేను power into that arrow. ఆ ఒక బాణంలో ఒక శక్తిని, Filled with zeal and ఒక enthusiasm. దృఢమైన శక్తిని పూర్చి Form of ఒక weakness. ఉత్సాహంతో ఉల్లాసంతో Step 4, be an archer like Arjuna. And తేలికగా ఉంచడం. arrow of that thought 4వది from మీ యొక్క దివ్య గుణాలని అవగాహన లో ఉంటూ to Baba's eye, the center point of light. And step 5, which I think was so beautiful, in which he says, observe Baba catching that thought. Observe Baba సో మీ listening యొక్క to that thought. బాబా ఈ యొక్క మీ ఆలోచనని బాబా చూస్తున్నట్టుగా, బాబా ఒక His love and his protection. బాబా ఒక భావనలో మీ బాబా ఒక Becoming this protecting ఉనికిని సంరక్షణని to protect me from the influences. And I think this is what Dadi Ji meant when she said, సో నాకు ఈ 5 వాటివి దాది with power, fill our lives. మీరు దాది దీన్ని అంటున్నారు అనుకుంటాను, మీలో మీరు నీ శక్తిని నింపండి అని. సో So this is the practice, and I hope that Avyakti Parivar will provide it so that you can ఎలాంటి ప్రభావాలకి నుంచి కాపాడుకోగలుగుతారు. so that you can go through it and then start this practice. అవ్యక్తి పరివారం మీకు ఇది అందజేస్తుంది. Is one thought to be created in 1 minute. మీరు సాధన చేస్తారు ప్రతి నిమిషంలో ఒక For the next 3 days. Enjoy being Arjuna. ఈ ఆలోచనలు సృష్టించి సాధన. Enjoy your సో మీరు goals, enjoy your generous heart, and stay focused on the centerpiece, that point of light, Baba's eyes. Thank you. Om Shanti. Thank you so much. ఓం శాంతి. ధన్యవాదాలు సిస్టర్ గాయత్రి. Everyone will enjoy. Just అందరూ know that today in our email it will go in English and we will ఇవాళ ఇమెయిల్లో ఇది ఇంగ్లీష్ లో పంపిస్తాము. as soon as possible. But just to సో know ఎంత that తొందరగా it's మిగతా on భాషల్లో ఎంత Holy తొందరగా Day, కుదిరితే అంత Day of పంపిస్తాం. Sunday. So all ఇది languages have సండే those ఆదివారం నాడు అవ్యక్త just మురళి put నుంచి together and we అవ్యక్త try to మురళి send నుంచి as soon as తీసుకుంది. possible in the morning. But English సో ఇది అందరి దగ్గర ఉంది అవ్యక్తి మురళి, బట్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఆ మురళితో పాటు ఇది మిగతా భాషల్లో ఇవి అందజేస్తాము. ఇప్పుడు మనము డ్రిల్ హోంవర్క్ డ్రిల్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేది. సో సిస్టర్ షిరీన్, స్వాగతం సిస్టర్ షిరీన్. ఓం శాంతి అందరికి. ఓం శాంతి దీది. అది చాలా చాలా పని ఉన్న హోంవర్క్. ధన్యవాదాలు గాయత్రి బెన్. ఇప్పుడు మనం రేపటి హోంవర్క్ గురించి చూద్దాం. డబుల్ లైట్, పవిత్రమైన స్వచ్ఛమైన ఆత్మ. నేను ఆత్మ యొక్క కాంతి రూపంలో స్థిరీకరిస్తాను మరియు కాంతిగా మారుతాను. నేను సజీవ దీపరాజ్తో సమావేశాన్ని జరుపుకుంటున్నాను. నేను డబుల్ లైట్ ఏంజల్, ప్రేమించే మరియు నిర్లిప్త పాత్ర
ప్రపంచం యొక్క ఆకర్షణలు లేనిది. Double light, pure soul. డబుల్ లైట్ స్వచ్ఛమైన పవిత్రమైన ఆత్మ. I stabilize in the form of the light of the soul and నేను become ఆత్మ ఒక కాంతి రూపంలో స్థిర స్వరూపం ధారణ చేసి స్థిరపడుతున్నాను. I am a living Deepak lamp celebrating a meeting నేను సజీవ దీపక్ King of lamps. దీపరాజు తోటి సమావేశాన్ని జరుపుకుంటున్నాను. I am a double light angel. నేను డబుల్ లైట్ ఏంజల్ ని, దేవదూతని, attached ప్రేమ మరియు free అతీతంగా of the attractions of the అన్ని world. పాత ప్రేమించి మరియు నిర్లిప్త పాత ప్రపంచం యొక్క ఆకర్షణలు లేనిది. I stabilize in the form నేను of ఆత్మ యొక్క కాంతి రూపంలో స్థిరీకరిస్తాను మరియు కాంతిగా మారతాను. I am a living నేను సజీవ దీపంని, lamp celebrating a meeting దీపరాజుతో సమావేశాన్ని జరుపుకుంటున్నాను. I am a double light angel. నేను డబుల్ లైట్ ఏంజల్, Loving and detached, ప్రేమించే మరియు నిర్లిప్తత free from the పాత్ర attractions ప్రపంచం of the యొక్క old ఆకర్షణలు లేనిది.
Om Shanti. Om Shanti.